హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్19. ఈరోజు అయితే సేమియా నిమ్మకాయ పులిహోరని ఎలాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో అయితే చూపించేస్తున్నాను అనమాట. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నా ఛానల్లో అన్ని రకాల వీడియోస్ వస్తూ ఉంటాయి, వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, జర్నీ వ్లాగ్స్ వస్తుంటాయి, అలాగే కుకింగ్ వ్లాగ్స్ వస్తుంటాయి, షాపింగ్ వ్లాగ్స్ వస్తుంటాయి, అలాగే ఫ్యాషన్ మీషో కలెక్షన్ అట్లా అన్ని రకాల వ్లాగ్స్ వస్తుంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే సేమియా పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను అనమాట. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ని వేసుకొని అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నేనైతే 400 గ్రామ్స్ సేమియాని అయితే తీసేసుకుంటున్నాను. ఇదైతే మా సిఎస్డిలో తీసుకున్నాను అనమాట సేమియా ప్యాకెట్ అనేది. ఇప్పుడు వాటర్ అనేది కొంచెంగా హీట్ అయింది కదా, ఇందులో పసుపు కూడా వేసుకోవాలి, అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలన్నమాట. పసుపు తాలింపులో కూడా వేసుకోవచ్చు, కానీ ముందుగా వేసుకుంటే బాగా పడుతుంది, అందుకని చెప్పి వాటర్లోనే వేసుకోవాలి. వాటర్లో వేసి ఇలా బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. తర్వాత సేమియాని వేసి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలన్నమాట. ఒక 75% వరకు సేమియాని అయితే ఉడకనివ్వాలి. ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ 75% వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఒకసారి చెక్ చేయండి. 75% ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనే ఒక జాలీలో అయితే సేమియాని వడగట్టుకోవాలన్నమాట. నేనైతే ఇలా అన్నం వారుస్తాం కదా, ఆ జాలీలో అయితే వేస్తున్నాను. ఇలా సేమియాని అయితే వేసేసి తర్వాత పైన చల్లటి వాటర్ని అయితే వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి హాఫ్ మాత్రమే మీకు చూపిస్తున్నాను, మిగిలిన హాఫ్ తర్వాత పోపు వేస్తాను. ఇలా చల్లటి వాటర్ని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. సేమియాని చల్లారనివ్వాలన్నమాట. ఇంతలోగా మనం తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని వేసి అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, నెక్స్ట్ కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా సేమియా, ఈ సేమియాని వేసేసుకోవాలన్నమాట. సేమియాని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా ఉడికించినప్పుడు, అందుకని చూసుకుంటూ సాల్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పొడుగ్గా ఉండే చెక్క గరిటతోనే మిక్స్ చేసేసుకోండి, అప్పుడే సేమియా విరిగిపోకుండా ఉంటుంది. తర్వాత కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నాదైతే కొంచెం ఎల్లో కలర్ తక్కువగా కనిపిస్తుంది. మీకు ఇంకా కాస్త ఎల్లో కలర్ కావాలనుకుంటే తాలింపులో కూడా కొంచెం పసుపునైతే యాడ్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా నిమ్మకాయ పులిహోర అయితే ఎమ్మీగా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.